బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణం. 14వ పాసురం. స్నానం చేయటానికి నీవు అందరినీ మేల్కొల్పుతానని చెప్పి నీవే నిద్రపోతున్నావా, లేచిరమ్ము అంటూ కూడా ఆ గోపికలంతా కూడా పిలుస్తూ ఉన్నారు ఈ గోపికను. ఈ గోపికకున్న ప్రత్యేకత ఏమిటంటే ఊరు వారందరినీ కూడా ఒక తాటిపై నిలుపగల శక్తి సామర్థ్యాలు, మాట నేర్పుగల గోపిక అన్నమాట. మరి ముందు రోజు నువ్వు మాట ఇచ్చావు, మరి ఇంకా నిద్రపోతున్నావు, లేచిరా, మేమందరం కూడా లేచి వచ్చేసాము అని చెప్తారనమాట. అలాగే నీ పెరట్లో ఉన్న బావిలో నల్ల కలువలు ముడుచుకుపోయినాయి, ఎర్ర తామరలు విచ్చుకున్నాయని చెప్తారు. అలాగే కాషాయ వస్త్రాలు ధరించి తెల్లటి పళ్ళు వరుసతోటి ఆరాధన చేయటానికి, సాధన చేసుకోవటానికి కూడా ఆచార్యులంతా కూడా ముందుకు సాగిపోతూ ఉన్నారు. నీవు ఇంకా నిద్ర మేల్కొనలేదా ఓ లలనా అంటూ కూడా వారంతా కూడా ఆ గోపికను లేపుతూ ఉన్నారు. నీవు మమ్మల్ని లేపుతాను అని చెప్పి మాట ఇచ్చి నీవు మర్చిపోయావా, నీవు లేచిరమ్ము ఓ సుకుమారా, ఓ లలనా అంటూ కూడా మాట నేర్పుగలదానా అంటూ కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. నువ్వు మాట ఇచ్చావు, మర్చిపోయావు, నువ్వు మమ్మల్ని అందరినీ లేపుతాను, నీవే నిద్రపోతున్నావు అంటూ కూడా వాళ్ళు ఒక రకమైన భావనను వ్యక్తం చేస్తూ అక్కడ నిల్చొని ఉన్నారు. ఇంకా ఏమంటారు అంటే, శంఖ చక్రాలు ధరించిన ఆజానుబాహుడైన పుండరీకాక్షుణ్ణి మేమంతా కూడా కీర్తిస్తూ ఉన్నాము, నీవు కూడా మాతో పాటు కీర్తన చేయటానికి లేచి రావమ్మా అంటూ కూడా గోపికలు ఆ గోపికను మేలుకొల్పుతూ ఉంటారన్నమాట. ఆ గోపిక పేరు ఏంటనంటే తిరుప్పణి ఆళ్వార్ అన్నమాట. ఆ గోపికను మేలుకొల్పుతూ ఉంటారు. ఈ పాశ్రంలోని సారాంశం ఇది. అయితే ఇందులోని అర్థము, అంతరార్థము ఏమిటి అంటే కూడా ఎంతో చక్కగా ఉంటుంది. ఇక్కడ చాలామందికి అంటే పాసురాలు కొత్తగా వింటున్న వారికి ఏమనిపిస్తుంది, ఈ నిద్ర మేల్కొల్పటము, ఈ స్నానము, ఈ గోల రోజు మనం చేసే పనే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ స్నానం చేయటానికి మేలుకొల్పితే ఇక్కడ స్నానము అంటే ఏమిటి అని అంటే సబాహ్య అభ్యంతర శుచిహి అన్నమాట. అంటే ఏంటి, బాహ్యంగా ఉన్న శరీరము నీటితోటి శుద్ధి అయితే భగవంతుని గుణగణాలను కీర్తన చేయటం వల్ల మన ఆంతరంగికం అనేది శుద్ధి అవుతుందన్నమాట. అది ఇందులోని తాత్పర్యం. అయితే ఇప్పుడు ఇందులో వారు ఏం చెప్తూ ఉంటారు, మాట నేర్పుగలదానా అని అంటూ ఉంటారు. అంటే ఈ గోపికని ఒక పదంతో వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా మాట నేర్పరితనం అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే అటువంటి గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. ఏదైనా కూడా సమయస్ఫూర్తితోటి మనం వ్యవహరించాలి కదా. ఎవరిని నొప్పించకుండా, తానొవ్వకుండా, పరిస్థితిని గమనిస్తూ మనం సమయానుకూలంగా వ్యవహరిస్తే మన కష్టాలే ఉండవు కదా. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు మన ప్రవృత్తిని మనం ప్రదర్శిస్తే కష్టాల పాలవుతాం, అభాస్ పాలవుతాం, నిందలు, అపనిందలు, అవమానాలు మనకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అయితే వీటన్నిటిని తప్పించుకోవడానికి ఏం చెయ్యాలి అంటే మాట నేర్పుగలదానా. ఇక్కడ మాట అనేది ఒక మంత్రంగా ఉండాలన్నమాట. అందుకనే చెప్తూ ఉంటారు, ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడే ముందు మనం ఆ మాట మీద నిలబడగలుగుతామా లేదా, ఇది మనం చేయగలుగుతామా లేదా, మనం అనుసరించాకే ఇంకొకరికి చెప్పాలి అనమాట. అలా చెప్తూ ఉంటారనమాట. నువ్వు మాకు మాట ఇచ్చావు, నువ్వు మమ్మల్ని లేపుతా అన్నావు, అయినా నువ్వు ఇంకా నిద్రపోతున్నావు, నువ్వు లేచిరా, నీకోసం మేమంతా ముందే లేచి చన్నీళ్ళ స్నానం చేసి నీ ఇంటి ముందు నిల్చొని నిన్ను కూడా తీసుకెళ్దామని వేచి ఉన్నాము అంటూ కూడా చెప్తూ ఉంటారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నల్ల కలువలు ముడుచుకున్నాయి అంటే ఏంటి, నలుపు అనేది దేనికి సంకేతం, మనకు తామస గుణానికి సంకేతం అన్నమాట. నలుపు అజ్ఞానానికి సంకేతం. అవన్నీ కూడా ముడుచుకుపోయినాయి. ఇప్పుడు ఎర్ర తామర పుష్పాలు వికసిస్తున్నాయి అంటే ఏంటి అంటే అక్కడ మనకు జ్ఞానోదయం అవుతుంది. మరి ఆ జ్ఞానాన్ని అందించేవారు ఎవరు అంటే గురువులు అన్నమాట. వారు సన్యాసులు. వాళ్ళంతా కూడా లేచి ఎంతో చక్కగా ఆరాధన చేస్తూ, వారు అనుష్ఠానం చేస్తూ, వారు వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. నీవు ఇంకా నిద్రపోతున్నావా అని. అంటే ఏంటి, అజ్ఞానంతో కూడుకున్న ఒక ప్రవృత్తిని నువ్వు ఇంకా కొనసాగిస్తూ ఉన్నావు. లేచిరమ్ము, జ్ఞానానికి మనం పెద్దపీట వేయాలి, ఆ జ్ఞాన సముపార్జన చేయాలి, ఆ జ్ఞాన సారాంశాన్ని మన జీవితానికి మనం అన్వయించుకోవాలి అని అంటూ కూడా ఎంతో చక్కగా ఆండాళ్ తల్లి ఇందులో సారాంశం. ఇంకా ఏం చెప్తూ ఉంటారనంటే వారు ఎటువంటి పరమాత్మ స్వరూపాన్ని వారు స్మరించుకుంటూ ఉన్నారు అనంటే శంఖము చక్రము ఆజానుబాహుడైన పుండరీకాక్షుడుని వారంతా కూడా ఆరాధన చేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే శంకు అంటే ఏంటంటే
లక్ష్మీ స్వరూపం అని చెప్తూ ఉంటారు. ఏదైనా శంకులో పోస్తేనే తీర్థం అని కూడా అంటూ ఉంటారు. శంకు అనే దాంట్లో 33 కోట్ల దేవతలు కూడా నివాసం ఉంటారు. అందుకనే శంకు తీర్థంతో అభిషేకం చేస్తే సకల దేవీ దేవతల అనుజ్ఞచే వారిచే ఆ జలాన్ని పరమాత్మకు సమర్పిస్తే అప్పుడు భగవంతుడు సంప్రీతి చెందుతాడనమాట. అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా కూడా యుద్ధానికి వెళ్ళినా శంఖాన్ని పూరిస్తాము అని చెప్తూ ఉంటారు. అంటే ఆ శబ్దం అనేది, ఆ ఓంకార నాదము అనేది కూడా ప్రణవ స్వరూపంగా కూడా మనకెంతో శక్తిని, చైతన్యాన్ని, జ్ఞానాన్ని, వికాసాన్ని మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చక్రం, ఇక్కడ సుదర్శన చక్రం అన్నమాట. ఆ సుదర్శన చక్రం అనేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఎంతోమంది రాక్షసుల్ని, ఎంతోమందిని కథన రంగంలో వాళ్ళందరినీ కూడా కాలరాసి ఎంతోమందికి కూడా అభయాన్ని అందించి ఎంతోమందికి అనుగ్రహాన్ని అందించింది ఆ సుదర్శన చక్రం. మరి ఆ సుదర్శన చక్రరాజమా అంటూ కూడా ఆ సుదర్శన చక్రాన్ని కూడా వీళ్ళంతా కూడా స్మరిస్తూ ఉన్నారు. ఇక ఆజానుబాహుడు అయిన ఆ అరవింద దళాయదాక్షుడు, అలాగే పుండరీకాక్షుడు అయినటువంటి, అంటే ఎంతో భాగవతోత్తమ గుణ సంపన్నుడైన ఆ పరమాత్మని స్వరూపాన్ని మనం కీర్తిస్తున్నాము అని అంటే నిజంగా ఒక భావన, ఒక స్ఫురణ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనం తలవగా ఇప్పుడు మనకేం చెప్తూ ఉంటారు మన పెద్దలు, తినగా వేప తీయగుండు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం తలవగా ఆ గుణాలన్నీ కూడా మన తలంపులు అలా నిలిచిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు భగవంతుడిని ఎంతో చక్కగా రూపనామ సంకీర్తన చేస్తూ ఆ తన్మయత్వంలో మనం ఓలలాడుతూ ఉన్నాం కదా. ఆహా స్వామి, నీవు ఎంత మంచివాడవయ్యా, మేము ఎన్ని పాపాలు చేసినా కూడా ఒక కారుణ్యంతో నీవు మమ్మల్ని కరుణిస్తూ, అనుగ్రహిస్తూ, దయ చూపుతూ మమ్మల్ని కమ్ముకొని ఉన్న మాయను కూడా నువ్వు తొలగిస్తున్నావు అంటూ కూడా వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటారు. నిజంగా భగవన్నామ సంకీర్తన చేసేవారికి మాయ అనేది తొలగిపోతుందన్నమాట. ఒక జ్ఞానోదయం కలుగుతుందన్నమాట. ఒక ప్రకాశవంతమైన జీవనానికి నాంది పలుకుతూ ఉంటుంది. అందుకనే ఈ ఆండాళ్ తల్లి కూడా తాను ఒక్కతే ఈ వ్రతం చేయకుండా అందరి చేత చేయించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జ్ఞాన వికాసం అనేది అలా ఉదయించాలి అని. అందుకనే బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఈ వ్రతాచరణకు వారంతా కూడా సంసిద్ధులయ్యారు. చల్లనీళ్ళ స్నానం చేస్తూ, భగవన్నామ సంకీర్తన చేస్తూ, నిజంగా ఒక విరహ తాపంతో కృష్ణుణ్ణి చేరుకోవాలి అనే ఒక సంకల్పంతో వారు చేసే ఆ వ్రతాచరణ అనేది మనకు సిద్ధిని అనుగ్రహిస్తుంది అని కూడా మనకు ఈ పాసురంలోని తాత్పర్యం మనకు తెలియజేస్తుంది. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.